హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ కెప్టెన్ అవ్వడానికి మన హౌస్ మేట్స్ అంతా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. చాలా వెరైటీగా కూడా ప్లాన్ చేశారు ఈసారి బిగ్ బాస్. టీఆర్పీ కోసం అయ్యుండొచ్చు, మేబీ ఎంటర్టైన్మెంట్ తగ్గిందనో లేకపోతే ఎలానో చాలా వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎందుకంటే అదర్ కంటెస్టెంట్స్ వచ్చి అంటే వేరే సీజన్ వాళ్ళ కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళతో పోటీ పట్టడం, ఒకళ్ళు గెలవటం ఒకళ్ళు ఓడిపోవటం చాలా అంటే చాలా బాగుంది. నిన్న లైవ్ లో ఏం జరిగిందంటే నిన్న యావర్ వచ్చాడు. యావర్ తెలుసు కదా, బిగ్ బాస్ 8, బిగ్ బాస్ 8ఏనా, బిగ్ బాస్ 7 అనుకుంటా. సీజన్ 7లో ఎవరున్నాడు, బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్నాడు. 7లో ఎవరిని చూసిన వాళ్ళకి ఎవరికైనా ఫ్లర్టింగ్ చేస్తాడా అనిపిస్తే కొంచెం ఆ సీజన్లో తనకి తెలుగు రాక ఫ్లర్టింగ్ చెయ్యడు అనిపించింది. బట్ నిన్న ఎవరు వచ్చినప్పుడు ఎంతమందికి అనిపించింది చాలా కొంచెం ఓవర్ చేశాడు, తనుజతో ఫ్లర్టింగ్ బాగా ఎక్కువ చేశాడు అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నిన్న వీడియోలో ఏం జరిగిందంటే, వీడియో చెప్పే ముందు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసే ముందు ప్లీజ్ మీ లైక్సే నా వీడియోస్ని కొంచెం హైప్ చేసేలాగా వెళ్తుంది, సజెషన్కి వెళ్తుంది. ప్లీజ్ ఇవ్వక హెల్ప్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే నిన్న మూడో కంటెస్టెంట్గా బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎవరు వచ్చాడు. ఎవరు వస్తే రావటంతోనే తనూజాకే ఫ్లర్టింగ్ చేయడం ప్రారంభించాడు అనమాట. అంటే తనూజాతో ఫ్లర్ట్ చేయటం, తనని హగ్ చేసుకోవటం ఇలా. ఇది చూసిన మన కళ్యాణ్ బాబు గారికి చాలా కోపం వచ్చింది. పైకి నవ్వుతూ ఉన్నా కూడా కొంచెం మడుతూనే ఉంది. కానీ కళ్యాణ్ యావర్ ఇమ్ముకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నిన్న టాస్క్ ఆడినప్పుడు కూడా ఇమ్ము కోసం చాలా లైట్గా ఆడినట్టు అనిపించింది. నాకు అనిపించింది. లైవ్లో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అనుకుంటాను. ఈ రోజు అవుతుంది టెలికాస్ట్. ఇక ఇమ్ముతో బాగా మాట్లాడి తర్వాత ప్రతి కంటెస్టెంట్ తనకి తెలుగు రాదు కాబట్టి ఏదో కొంచెం ఫన్ చేస్తాడే అనిపించింది. ఇకపోతే తనుజాతో మీరు నా సీజన్లో ఎందుకు లేరు, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, మీకు ఫ్లాప్ అయ్యాను అని తనకి చాలా చెప్తుంటాడు కళ్యాణ్ ముందే. కళ్యాణ్ అలానే చూస్తూ ఉంటాడనమాట. ఒక పక్క రీతు కళ్యాణ్ని చూసి ఇలా నెడుతూనే ఉంటుంది, అంటే చూడు అని అన్నట్టుగా. ఇక బయటకు వచ్చి ఎవరు బిగ్ బాస్ ని సాంగ్ అడుగుతాడు. ఎవరెవరు ఆ సాంగ్ కోసం వీళ్ళంతా కలిసి ఫ్రెండ్స్ సాంగ్ ఏదైనా వేయండి, డాన్స్ ఇస్తాం అంటే బిగ్ బాస్ మాత్రం నేను తనుజ డూయట్ చేయాలి, ఎవరెవరో సాంగ్ వేయండి అని పెట్టారనమాట. అనగానే బిగ్ బాస్ రెడీగా ఉంటాడో ఏంటో తెలియదు, కానీ బిగ్ బాస్ వెంటనే ఎవరెవరో సాంగ్ వేశాడు. ఎవరెవరో నాకెదురైనా నువ్వు వచ్చాకే తెలిసింది, ఈ సాంగ్ వేశాక తనూజతో డ్యాన్స్ వేశాడు ఎవర్. తనూజతో డ్యాన్స్ వేస్తున్నప్పుడు కళ్యాణ్ అటు తిరిగి నిల్చోవడం అసలు వాళ్ళని చూడలేదు. బట్ యావర్ కొంచెం ఎక్కువగా అంటే ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోవచ్చు. తను ఎత్తుకోవడం కానీ, అంటే తనుజకి ఇలాంటివన్నీ ఇష్టం ఉంటుంది కదా, బట్ వచ్చిన గెస్ట్ కాబట్టి అన్నట్టు చేసింది. తన అన్కంఫర్టబుల్ మాత్రం మనకు తెలుస్తుంది, కంఫర్ట్గా లేదు అని. తను ఎత్తుకోవటం కానీ అంత సర్ప్రైజ్గా షాకింగ్గా అనిపించింది అనమాట. ఇమ్ముకు కూడా చాలా షాకింగ్గా అనిపించింది తనతో అలా చేస్తున్నాడని. ఇక తను ఎత్తుకొని అలా తిప్పి డాన్స్ బాగానే వేశారనిపించింది. మన కళ్యాణ్ బాబు మాత్రం అటు ఇటు తిరుగుతూ చూశాడు, ఏదో కొంచెం హింట్స్ ఇచ్చాడు. గేమ్ మటుకు చాలా సులువైన గేమే, నిప్పుది పెట్టే గేము. ఆ గేమ్ చాలా సులువుగా చేయొచ్చు. అందులో ఇమ్ము గెలిచేశాడు. ఎవరికి ఏమో అర్థం కాలేదు గేము. తన ఫ్రెండ్ కోసం కొంచెం తగ్గించి ఆడాడో ఏమో తెలియదు. ఇమ్ము మాత్రం గెలిచాడు, కెప్టెన్సీ టాస్క్ కంటెంట్ అయ్యాడు. ఇక ఇలా జరిగింది. మీకు ఏమనిపిస్తుంది? లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా, ఈ లైవ్ చూడకుండా ఈ రోజు ప్రోమో చూసిన వాళ్ళకి ఎవరికైనా అలా తనుజాతో అన్కంఫర్టబుల్గా తనుజా ఉంటే అలా డాన్స్ వేయటం మీలో ఎంతమందికి నచ్చింది నచ్చలేదో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు, అది సంగతి. తర్వాత నైట్ ఇంకా వాళ్ళు కళ్యాణ్ అని తనుజ చాలాసేపు మాట్లాడుకున్నారు. నైట్ ఏంటి అన్నం తినకుండా వెళ్ళి పడుకుంది. ఈయన కేరింగ్ మాత్రం తగ్గనే తగ్గదు. ఎంతమంది వచ్చి అడిగినా నాకు తనుజానే అంటాడు. ఇది మాత్రం వీళ్ళిద్దరిది చాలా బాండింగ్. ప్రతి వీడియోలో చెప్పి నాకే విసుకొస్తుంది. అదనమాట సంగతి. ఇంకా నిన్న డ్యాన్స్ గురించి కానీ యావర్ చేసిన ఓవర్ యాక్షన్ గురించి కానీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం ఓవర్ అనిపించింది. ఓకే, ఈ వీడియోకి ఇంతే. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.